హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమణ్ ద్వీపేశ్వరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషయం ఏంటి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ కొంతమందికి తెలిసిండదు. తెలిసిన వాళ్ళు ఏమవుతుంది, దేవుడే కదా సృష్టిలో పెట్టింది, ఏం కాదు, వీళ్ళు వేసినారు, వాళ్ళు పెట్టినారు, పూజారులే ఇలా పెడుతున్నారు అని వితండంగా చేస్తూ ఉంటారు. దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటి సోదలాగా చెప్తుంది అనుకుంటున్నారా? అదేం కాదండి. ముందు విషయము కంటెంట్ ఏది అనేది తెలిస్తే అవతల ముఖ్యమైన విషయం ఏంటనే దాని మీద ఆసక్తి పెరుగుతుందని నా ఉద్దేశము. మరి ఇంకోలాగా అనుకోవద్దండి. ఏమిటి అంటే, ఏంటి వీడియోలో స్టార్టింగ్ ఎర్రగడ్డ తెల్లగడ్డ పెట్టేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి. అదే ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయలు, ఆనియన్, తెల్లగడ్డలు అని మా పక్క అంటారు, వెల్లుల్లి అని ఇంకొక సైడ్ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో గార్లిక్ అంటారు. సరేనా? ఇప్పుడు ఇవి ఎందుకు పెట్టాము అంటే, మామూలుగా ఇవి మనం వంటలలో వేసుకుంటుంటాము, కొన్ని మెడిసిన్స్లో వాడుతుంటారు. ఇప్పుడు ఈ హెయిర్కి, చుండుకి పోవడానికి ఆనియన్ షాంపూలు అంట, ఇలాగా వెల్లుల్లినైతే నొప్పులకి ఇలా మందులు సర్వవ్యాధి నివారణకి వాడుతూ ఉంటారు. ఇంత ప్రాశస్తమైనవిగా వీటిని మనం చూస్తున్నాము. చాలా ముఖ్యమైనవి కూడా ఇవి. మనం డైలీ తినే ఫుడ్లో కానీ, మందుల ఆయుర్వేదము, హోమియోపతి మందులలో కూడా ఇవి చాలా యూజ్ చేస్తారు. కాబట్టి అసలు ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇవి ఎలా వచ్చాయి భూమిపైకి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు దీన్ని పురాణ గాథలోకి వీటికి ఒక చరిత్ర ఉంది. ఉల్లిపాయకి, వెల్లుల్లిపాయకి చూడండి, ప్రతి ఒక్క దానికి మనకు దేవుడు సృష్టిలో అన్నీ సృష్టించబడ్డాయి. అవి దేనికవే ఒక ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నాయి కదా. ఇప్పుడు అవి ఎలా వచ్చాయి భూమిపైకి అనే దాని గురించి తెలుసుకుందాము. విషయంలోకి వచ్చేస్తే, ఇంతకు ముందు కాలంలో రాక్షసులు అస్తమానము స్వర్గలోకంపైకి వెళ్ళేసి యుద్ధాలు చేసేసి ఇంద్రుని పదవిని తీసేసుకుంటూ దేవతలందరినీ ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు కదా. అలాగా దేవతలు కూడా చాలామంది కోల్పోతూ ఉంటారు. బ్రహ్మ మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుంటే త్రిమూర్తులు, ఆ పైన జగన్మాత, వీళ్ళందరూ ఒక మంచి కార్యం తలపెట్టినారు. ఏమిటి అంటే, అమృతాన్ని చిలికి తీసుకోవాలి అనేసి సముద్రంలో నుంచి, క్షీరసాగరంలో నుంచి అమృత భాండాన్ని తీసుకొని అది తాగడం వల్ల దేవతలందరూ వాళ్ళు ఇంకా అలాగే సురులైపోతారు. అంటే వాళ్ళకి మరణం ఉండదన్నమాట అనేసి మందర పర్వతం తెచ్చి వాసుకిని తాడుగా పెట్టి దేవతలు ఒక పక్క, రాక్షసులు ఒక పక్క చిలుకుతారు కదా. అలా చిలికినప్పుడు ఆ మందర పర్వతం కింద విష్ణుదేవుడు తాబేలు అవతారంలో ఉండి దానికి కుదురు మాదిరిగా అలా చేసిన తర్వాత వస్తుంది అమృత భాండము. ఇంకా అన్నీ చాలా వస్తాయి. ఐరావతం వస్తుంది, పంచకళ్యాణి వస్తుంది, కల్పవృక్షము, లక్ష్మీమాత వస్తారు, అందరు చాలామంది అన్నీ వచ్చేస్తారు. అట్లా వచ్చిన తర్వాత అమృత భాండం వస్తుంది కదా. ఆ అమృత భాండం రాగానే మళ్ళీ మొదలైంది గొడవ. మాకు 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 మేము జిల్కం సమానంగా అనేసి రాక్షసులు, దేవతలు. అప్పుడు ఈ గొడవ అందరికీ పంచాలి సమానంగా అనుకున్నప్పుడు విష్ణుదేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు రాక్షసులు దీన్ని పొందితే ఇంకా మామూలుగానే వీళ్ళకు చావు ఉన్నా కూడా వీళ్ళు దేవతలపైకి పరిగెత్తుకుంటూ వచ్చి విచక్షణారహితంగా దేవతా స్త్రీలని, దేవతల్ని అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఇలాంటి మూర్ఖులకి ఇంకా అమృతం దొరికితే ఇంకేమన్నా నా కోతి చేతి కొబ్బరి చిప్పిచ్చినట్టే కదా. అందుకనేసి ఏం చేస్తాడు, స్వామి మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అవతారంలో సొగసులుగా హొయలు పోతా
ఇలా నాట్యం చేస్తూ స్వామి చూడండి ఎలాగా వాళ్ళని మైమర్పించడానికి స్వామి ఎన్ని తిప్పలు పడ్డాడో ఆ గోవిందుడు. అలా వీళ్ళు రాక్షసులు ఏం చేశారు, మందబుద్ధులు కదా, వాళ్ళు అబ్బా ఈమె ఎంత అందంగా ఉందనేసి అలా వాళ్ళు ఆలోచనలు తప్పుడుగా పోతుంటాయి. ఆ లోపల విష్ణుదేవుడు ఏం చేశాడు, ఇటుపక్క దేవతలందరికీ అమృతాన్ని పంచేస్తాడనమాట. తర్వాత ఏమైంది, వాళ్ళల్లో ఒకడు వచ్చి యువతలకి అమృతం చుక్కలు తాగడానికి చెయ్యి పెడతాడు. స్వామి అది గమనించలేదేమో, వేస్తాడు. వెంటనే వాడు కాదు, దేవుడు కాదు, వీళ్ళు రాక్షసుల్లో రాహువు అని తెలుసుకొని వెంటనే తన చక్రాయుధంతో ఖండించేస్తాడు తలని. అలా చక్రాయుధంతో ఖండించినప్పుడు ఆ రాహు తాగిన ఆ 2 అమృతపు చుక్కలు గొంతు తెగంగానే అవి వచ్చి భూమి మీద పడతాయంట. భూమి మీద పడినప్పుడు అవి ఒకటి ఉల్లిపాయ, ఒకటి వెల్లుల్లిపాయ అయినాయంట. ఉల్లిపాయ మొక్క వెల్లుల్లిపాయ మొక్కలుగా చూసారా. అందుకే దైవ కార్యాలలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టినప్పుడు వాటిల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసి వండకూడదు అనేసి ఉందన్నమాట. ఎందుకు దానికంటే ఈయన రాక్షసుడు కదా. అవేమో అమృతపు చుక్కలు అనేవి చాలా విలువైనటివి, చాలా శక్తివంతమైన అమరత్వం కలిగినటివి. అందువల్లనే అవి వాటిల్లో ఉండే ఆ దివ్య విలువలు అనేటివి మందులుగా పనిచేస్తున్నాయి. కానీ ఈ అమృతం అనేది ఒక రాక్షసుడి నోట్లోకి పోయి అవి అపవిత్రమైంది కాబట్టి వాటిని దేవతా కార్యక్రమాలకి వాడకూడదు అనేసి చెప్తారన్నమాట. ఇది ఉల్లిపాయలకి వెల్లుల్లిపాయలకి ఉన్న అద్భుతమైన గాథ అనమాట. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా శ్రీమణి ద్వీపేశ్వర్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.